హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా తెలంగాణ స్టైల్ మిల్ మేకర్ మసాలా కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తానో మీరు చూడండి. ముందుగా కొద్దిగా వేడి చేసుకున్న నీళ్లు తీసుకొని ఇందులో మిల్ మేకర్ ఈ వేడి నీళ్ళలో దీన్ని కాసేపు వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటినీ బాగా పిసికి నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ మిల్ మేకర్లో ఉండే డస్ట్ గిస్ట్ ఏదైనా ఉంటే కూడా మొత్తం ఈ వేడి నీళ్ళకి వచ్చేస్తుంది. అలాగే మన మిల్ మేకర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ మాత్రం 2 పెద్ద సైజు ఆనియన్ తరుక్కున్నాను. జీలకర్ర, ఆవాలు, ధనియాలు, శనగగింజలు అంటే పల్లీలు, గసాలు, గోడంబి, తెల్ల నువ్వులు, పచ్చిమిర్చి, ఈ మాత్రం ఎండు కొబ్బరి, ఇందులో లవంగాలు, యాలక్కాయలు, సోంపు, బిర్యానీ బగారాకు, అనాస పువ్వ, మరాఠీ మొగ్గ, అలాగే కొద్దిగా కస్తూరి మేతి, ముందుగా శుభ్రం చేసి తరిగి ఉంచుకున్న ఈ పెద్ద సైజు మాత్రం 2 టమోటాలు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డలు, కరివేపాకు, నూనె, మిరప్పొడి, పసుప్పొడి. ఇప్పుడు వీటన్నిటిని నేను మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేస్తానో మీరు చూసేస్తారు రండి. ఇంకా ఆలస్యం ఎందుకు. వీటన్నిటిని ఇలా ఒక దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా ఒత్తుకోవాలి. ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు నేను మసాలాలు వేయించుకొని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో మీరు చూడండి. 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఈ చెక్క, లవంగ, అనాస దినుసులన్నీ, ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. బాగా ఈ మాత్రం గోడంబి, 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. చిన్ని మంటలోనే 1 స్పూన్ గసగసాలు. ఇది బాగా చల్లారినాక ఇప్పుడు తెల్లగడ్డ, అల్లం మిక్సీకి పట్టుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత నేను ఏమేమి చేస్తానో మీరే చూస్తారు కానీ రండి. ఈ మాత్రం పేస్ట్గా చేయించి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, అలాగే 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 కప్పు ఆనియన్స్, ఈ మాత్రం ఆనియన్స్ని దీంట్లో కలుపుకోవాలి. ఈ మాత్రం పసుపు వేసుకుంటే సార్ హాఫ్ స్పూన్. ఉప్పు చూసేసుకోండి, సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ముందుగా తరిగి ఉంచుకున్న టమోటాని ఇందులో కలుపుకోవాలి. ఈ టమోటా ఇప్పుడు టమాటాలన్నీ మాత్రం మగ్గించుకోవాలి. ముందుగా మసాలాలన్నీ వేయించిన కొద్దిగా నీళ్ళు పోసుకుని మాత్రం చేసి పెట్టుకున్నది మసాలాని ఇందులో కలుపుకోవాలి. ఇంకా బాగా వేయించుకోవాలి. వాటర్ని ఈ మాత్రం కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని తక్కువ మంటలో వీటిని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం వల్ల ఎంతో టేస్టీగా వస్తుంది మన కర్రీ. కారం కలుపుకోవాలి. మన మసాలాలన్నీ ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు ఆయిల్ ఉడికి బాగా మన మసాలా అంతా బాగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి వస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం ముందుగా శుభ్రం చేసి వేడి నీళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో కలుపుకోవాలి. మిల్ మేకర్ ముందుగా శుభ్రం చేసి వేడి నీళ్ళు వేసి చల్లార్చి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. చూసారుగా, ఇలా ఉడుకుతున్న మన మిల్ మేకర్లోకి కొద్దిగా కస్తూరి మేతి కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా మంచి స్మెల్తో బాగుంటుంది మన మిల్ మేకర్ కర్రీ. కస్తూరి మేతి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా ఉడికించుకోవాలి. మన కర్రీ రెడీ అయిందండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకా కొంచెం ఉడికించుకోండి. నాకు ఈ మాత్రం అయితే సరిపోతుంది. నేను చివరిగా ఇందులో కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపుకొని వేడి అన్నంలో తినేయడమే. ఇంకా దీన్ని బౌల్లోకి తీసుకొని వడ్డించుకోవడమే.
మన మసాలా కర్రీ రెడీ. హాయ్, చూసారుగా మన తెలంగాణ స్టైల్ మిల్క్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేశానో మీరు అలాగే ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో దీన్ని చూసి నాకు చెప్పండి. ఇంక వేడి వేడి అన్నం రెడీగా ఉంది, మన మసాలా కర్రీ రెడీగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? మిల్క్ మేకర్ మసాలా కర్రీ. ఇది మన చికెన్ లాగా మటన్ లాగా చాలా టేస్టీ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్టైల్ మిల్క్ మేకర్ మసాలా కర్రీ. ఇక్కడ తెలంగాణలో దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి మన కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? వేడి వేడిగా ఉంది. ఉడుకు వేడి వేడి అన్నంలోకి ఈ మసాలా కర్రీని ఇలా కలుపుతుంటే ఈ వాసనకి గమగమలాడుతా ఉంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తా ఉంది. చాలా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది మసాలా కర్రీ. చాలా కమ్మగా, తినేదానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది. మన మిల్ మేకర్ స్వీట్ బాగా మటన్ మాదిరి ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికిపోయింది మిల్ మేకర్. ఈ కర్రీ చికెన్ మటన్ని మైమరిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను ఈ తెలంగాణ స్టైల్ మసాలా కర్రీని ఎలా తయారు చేశానో అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలా ఏమి వేసానో మీరు అలాగే వేసి మీకు ఎలా వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు చేసుకొని తిని ఆస్వాదించండి. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.